ఈ రోజుల్లో మోస్ట్ కామన్గా చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అబద్ధం చెప్పడం కూడా ఒక కళ. కానీ కొంతమంది వ్యక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో 1 లేదా 2 అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇవి అవసరం కోసం చెప్పేవి అయి ఉంటాయి. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మరికొంతమంది మాత్రం మాట్లాడేటప్పుడు అబద్ధాలు ప్రవాహంలో వస్తూ ఉంటాయి. తమ లక్ష్యాన్ని సాధించడానికి అబద్ధాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటారు. వీరు చాలా డేంజర్. వీలైనంత వరకు వీరికి దూరంగా ఉండడమే మంచిది. ప్రతి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. కానీ వ్యక్తిత్వమే సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టడానికి సహాయపడుతుంది. కానీ మన చుట్టూ ఉన్న కొంతమంది ప్రతిదీ బహిరంగంగా స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది సానుభూతి పొందడానికి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు. అయితే ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. అబద్ధాలు చెప్పే వ్యక్తుల్లో తరచుగా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని మనం గమనించగలిగితే ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో మనం తెలుసుకోవచ్చు. సైకాలజీ ప్రకారం అబద్ధాలు చెప్పే వ్యక్తులలో ఈ 5 లక్షణాలను కలిగి ఉంటారు. అవేంటో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. అబద్ధాలు చెప్పే మీ ఫ్రెండ్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, ముఖ కవళికలలో మార్పు. అబద్ధం చెప్పే వ్యక్తిని గుర్తించడానికి సులభమైన మార్గం వారి ముఖ కవళికలను గమనించడం. ఈ వ్యక్తులు అబద్ధం చెప్పడానికి భయపడటం వలన మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూడలేరు. దీంతో ముఖ కవళికలలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. సంభాషణ మధ్యలో వారి దృష్టి ఎక్కడెక్కడో ఉంటుంది. కొన్నిసార్లు వారు విషయాలను పూర్తిగా వివరించకుండానే వక్రీకరిస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయాన్ని స్ట్రైట్గా చెప్పలేరు. ఇలాంటి వారిని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారు గనక మీకు స్నేహితులుగా ఉన్నట్లయితే వారి స్నేహంలో మీరు ముందుకు కొనసాగకుండా ఉండడమే మంచిది. నెంబర్ 2, అతిశయోక్తి చేయడం. అబద్ధం చెప్పే వ్యక్తులకు ఉన్న మరో పెద్ద అలవాటు ఏంటంటే ఏ విషయంలో అయినా సరే అతిశయోక్తిగా చేస్తూ ఉంటారు. అంటే గోరంతలను కొండంతగా చూపించడం. ఎవరైనా వారితో సాధారణంగా మాట్లాడాలనుకున్నా వారు ఆ విషయాలను అతిశయోక్తి చేసి చెప్తారు. ఎలా అంటే ఏదైనా జరిగిన చిన్న సంఘటనను పెద్ద స్టోరీలాగా అల్లి ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంటారు. దీనివల్ల వినే వ్యక్తికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి మీద నమ్మకం కలిగేటట్లు చేస్తుంది. కానీ వారు చెప్పేది మొత్తం పూర్తిగా అబద్ధం. ఏ విషయంలో అయినా సరే ఎక్కువ రియాక్ట్ అయ్యి చెప్తూ ఉన్నట్లయితే వారు అబద్ధాలు చెప్పేవారుగా మనం గమనించవచ్చు. నెంబర్ 3, భావోద్వేగాలను మార్చడం. అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఇతరులను మోసగించడానికి భావోద్వేగాలను ఉపయోగిస్తారు. వారు తమ వ్యక్తిగత లాభం కోసం భావోద్వేగాలను ఆయుధంగా ఉపయోగిస్తారు. వారు ఇతరుల సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు ఎప్పుడైనా సరే పట్టుబడే అవకాశం ఉంది. కానీ వారు మాత్రం తమ పని పూర్తి చేసేందుకు ఎప్పుడైనా ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం. వారి మేలు కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్పడానికి వీరు సిద్ధంగా ఉంటారు. నెంబర్ 4, మాట్లాడే స్వరంలో హెచ్చుతగ్గులు. అబద్ధం చెప్పే వ్యక్తులు బిగ్గరగా లేదా చాలా మృదువుగా మాట్లాడతారు. తమ ముందు ఉన్న వారితో మాట్లాడేటప్పుడు గొంతు సహజంగా వినపడదు. ఎవరికి ఏమి అర్థం కాకూడదన్నట్లుగా గుసగుసలాడుతూ మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పేవారిలో ఈ స్వరం హెచ్చుతగ్గులను మనం క్లియర్గా గమనించవచ్చు. నెంబర్ 5, అర్థం లేని వాదనలు. ఇలాంటి వ్యక్తుల నోటిలో నిజం కంటే అబద్ధాలే ఎక్కువ. దాచిన సత్యాలకు లెక్క ఉండదు. వారి ముందు ఉన్న వ్యక్తి ఏదైనా చెబితే వారు కూడా దానికి సంబంధించినదే చెప్పడం ప్రారంభిస్తారు. కానీ దానికి ప్రధాన అంశంతో సంబంధం ఉండదు. వారి మాటలు పూర్తిగా అర్థం లేనివి. మీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తమ ఎదుగుదల కోసం ఎంత దారుణానికైనా తెగబడే నీచులు వీళ్ళు. కేవలం ఈ 5 లక్షణాలను బట్టే కాదు, వారిలో మరెన్నో లక్షణాలు కూడా ఉంటాయి. వీడియోని ఎండ్ చేసే ముందు మరొకసారి సైకాలజీ ప్రకారం అబద్ధాలు చెప్పేవారిలో ఉండే 5 లక్షణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, ముఖ కవళికలలో మార్పులు. నెంబర్ 2, ఏ విషయాన్నైనా సరే ఎక్కువ చేసి చెప్పడం. నెంబర్ 3, భావోద్వేగాలను మార్చడం. నెంబర్ 4, మాట్లాడే స్వరంలో హెచ్చుతగ్గులు లేదా తడబడడం. నెంబర్ 5, అర్థం లేని వాగ్దానాలు చేయడం. వీడియో ఎలా అనిపించింది అనేది
కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.